స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి అందరూ కలిసి హల్లెలూయా. సంతోషంతో వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్క వారితో చేతిలో చేయి పెట్టి దేవుని యొక్క వాక్యం చెప్పాలకు దేవుడు ఈ రోజున మాట్లాడబోతున్నాడు. పక్కకున్నారు ఎవరన్నా చేతిలో ఇలా చేతులు పెట్టి చేయి పెట్టి వారితో చెప్పు, దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడబోతున్నాడు. దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ వాక్యమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 15వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు మనం చదువుదాం. దేవుని యొక్క వాక్యములో నుండి కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 1 నుండి 2 వచనం చదువుదాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన భాగములో నుండి 2 విషయాలను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. కీర్తన భాగంలో 1వ వచనంలో ఇలాగ చెప్తున్నది, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వారు ఎవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారు ఎవరు? దేవుని గుడారము ఎక్కడున్నది? బాగా వినాలి. దేవుని గుడారము భూమి మీద లేదు అనే సంగతిని నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. దేవుని గుడారం పరలోకమందు ఉన్నది. పరిశుద్ధ లేఖనం ఇలాగనే చెప్తున్నది. మీరు కొరింథీ పత్రికలో మీరు చదివినట్లయితే, కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చదివినట్లయితే పరిశుద్ధ లేఖనం ఇలాగున మీకు గుర్తు చేస్తుంది. 2వ కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని గాక దేవుని చేత కట్టబడినదయు నిత్యమైనదియు నివాసము పరలోకమందు మనకు ఉన్నదని మనము ఎరుగుదుము. అంటే దేవుని గుడారం ఇప్పుడు ఎక్కడున్నది? మీరు చెప్పాలి. ఎక్కడున్నది? మన గుడారం ఎక్కడున్నది? భూమి మీద ఉన్నది. దేవుని గుడారం ఎక్కడున్నది? పరలోకమందున్నది. మరి దేవుని గుడారంలో మనం ఉండాలి అనేది మనకున్నటువంటి గొప్ప ఆశ. ఎంత గొప్ప ఆశ అంటే, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట, మీరు నా యొక్క నివసించినట్లు నేను మీకు అనేకమైన నివాస స్థలములను సిద్ధపరచ వెళుతున్నాను అని యేసయ్య చెప్పినటువంటి మాట మనకు గుర్తు. 14వ అధ్యాయం యోహాను సువార్తలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. మంచిగా వినండి. త్వరగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. దేవుని కుమారులముగా, దేవుని కుమార్తెలముగా దేవుని గుడారంలో ఉండాలి అనేది మనకున్నటువంటి వాంఛ, కోరిక. మరి దేవుని గుడారంలో ఉండేటువంటి వ్యక్తికి ఏమి ఉంటే బాగుంటుంది అనే సంగతులను మీ ముందు మీకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. 2వ వచనంలో మీరు చదివితే అక్కడ చక్కని మాట ఉన్నది, యథార్థమైన ప్రవర్తన గలవారై గుడారములో అతిథిగా నివాసం ఉంటారు అని అంటే, యథార్థముగా ప్రవర్తించేటువంటి వ్యక్తి నీతిని అనుసరించాలి. బైబిల్ తీసుకున్నాను. బైబిల్ ఏది? ఆయన ఎక్కడున్నది? బైబిల్ తీసినావా? బైబిల్ తీసినావా? బైబిల్ ఏది? అక్కడ ఉన్నది. బైబిల్ ఇంటికాడ ఉన్నదా? వెరీ గుడ్. ఓకే, బైబిల్ తీసుకో, కూర్చో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ తీసావా? తెరిచావమ్మా? వెరీ గుడ్. తెరిచావా? రైట్. తెరిచారా? రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ ఏది? బైబిల్ దేవునికి స్తోత్రం. బైబిల్ స్తుతి. దేవుని గుడారంలో అతిథిగా నివసించేటువంటి వారు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుని గుడారంలో ఎవరు అతిథిగా నివసిస్తారు అని అంటే బైబిల్ స్పష్టంగా చెప్తున్నది.
యథార్థముగా పలుకువాడు, యథార్థముగా ప్రవర్తించువాడు, నీతిని అనుసరించువాడు. ఈ రోజున దేవుని వాక్యములో నుండి నీతి గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మనము బైబిల్లో చెప్పినట్టుగా మనం లోకంలో మనందరితో అంటాం, నేనెంత నీతిమంతున్నో నీకు తెలుసా, నేనెంత యథార్థవంతున్నో నీకు తెలుసా, నేనెంత ప్రార్థన పరున్నో నీకు తెలుసా అని మనం చెప్తా ఉంటాం. నేను దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు కొన్ని విషయాలు గుర్తు చేశాడు. ఏంటో తెలుసండి, దేవుని యొక్క వాక్యములో మనం ఎంత నీతిమంతులం అనే దానికంటే ముందు దేవుడు ఎంత నీతిమంతుడో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఎంత నీతిమంతుడు బైబిల్లో చక్కగా అక్కడ వచనం మనకు రాయబడి ఉన్నటువంటిది. ఏమని అంటున్నాడు? దేవుడు నీతిమంతుడుగా తీర్చబడడానికి దేవుడు చేసిన త్యాగాలు మనకు తెలుసుకోవాలి. చూడండి, మీరు అదే కీర్తన గ్రంథంలో 11వ కీర్తన చూడాలి. అందరూ వాక్యాన్ని చదవాలి. 11వ కీర్తన 7వ వచనంలో చదివితే చక్కగా ఉంటుంది. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. ఎవరు నీతిమంతుడు? నీ దేవుడు నీతిమంతుడు. నీవు నమ్మిన నీ దేవుడు నీతిమంతుడు. ఎంత నీతిమంతుడు? బైబిల్ చెప్తున్నది, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును చేస్తారు. హల్లెలూయా. ముఖ దర్శనమును చేసుకుంటారు. దేవుని ముఖ దర్శనమును వారు చూడాలి, దేవునితో ముఖాముఖిగా కలుసుకోవాలి అనంటే దేవుడు నీతిమంతుడని నీవు గుర్తించాలి. దేవుడు నీతిమంతుడు అనేటువంటిది నీవు గుర్తించాలి. నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. మనము చాలాసార్లు చెప్తా ఉంటాం కదా, మా దేవుడు నీతిమంతుడండి. ఎలా నీతిమంతుడు? ఆయన అంటే ఆయనను సృజించి, ఆయన నిన్ను సృజించాడు, ఆయన నీకు పేరు పెట్టాడు, ఆయన నిన్ను పిలిచాడు, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగున్నా ఎన్నిక లేని నిన్ను, ఏ యోగ్యత లేని నిన్ను, ఏ అధికారం లేని నిన్ను, ఏ పరిస్థితి లేని నిన్ను ఆయన కోరుకున్నాడు. చూడండి, అది దేవుడు నీ యొక్క నీతి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు యొక్క నీతిని నువ్వు సంపాదించుకోవాలి, లేకపోతే దేవుడి యొక్క నీతిలో నీవు నిలిచి ఉండాలి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అదే కీర్తన గ్రంథంలో మీరు 111వ కీర్తన 3వ వచనం మీరు చదివితే అక్కడ దేవుని వాక్యం ఇలాగనే చెప్తా ఉంటది. 111వ కీర్తన చదవండి ఒకసారి. ఆయన కార్యములు 3వ వచనం, ఆయన కార్యములు మహిమ ప్రభావము కలిగినటువంటివి, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉంటుంది. ఆయన నీతి ఎలా ఉంటుందంట? నిత్యము నిలకడగా ఉంటుంది. దేవుని నీతి నిత్యం నిలకడగా ఉంటుంది. ఇప్పుడు ఒక మాట, గంట అయిన తర్వాత ఇంకో మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాటగా ఆయన మాట ఉండదు. ఆయన నీతి అలా ఉండదు. దేవుని నీతి నీవు సంపాదించుకోవాలి, లేకపోతే దేవుని నీతి ఎలాంటిదో నీవు తెలుసుకోవాలి. తిమోతితోని పౌలు భక్తుడు చెప్తాడు. 1 తిమోతి 6వ అధ్యాయం 11వ వచనంలో పౌలు భక్తుడు ఒక చక్కని మాట చెప్తాడు తిమోతికి. 6వ అధ్యాయం 11వ వచనం, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు నీవు ప్రయాసపడు. మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? డబ్బులు సంపాదించుకోవడానికి, నేనంటే ఏమనుకున్నామనే పేరును సంపాదించుకోవడానికి. మీకు ఇందాక చెప్పిన సాక్ష్యంలో, ఆ సాక్ష్యంలో నిజానికి చెప్పాలంటే నేను ₹1 కూడా ఖర్చు పెట్టాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా సొంత సొమ్ము ₹1 లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే ఎవరితో మాట్లాడాడు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసముతో నీ నీతిని దేవుని దగ్గర నుండి సంపాదించుకోవాలి. పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు చక్కని మాట, దైవజనుడా నువ్వు వీటిని విసర్జించేసి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును నువ్వు సంపాదించుకో. అందులో మొదటిది ఏంటో తెలుసా? నీతి. నీతి. ప్రజలు నిన్ను నీతిమంతుడని గుర్తించాలి, దేవుడు నిన్ను నీతిమంతుడని గుర్తించాలి.
దేవుని ఎదుట నీవు నీతిమంతుడిగా ఉండటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. స్తోత్రం, హల్లెలూయా. చాలా నీతిమంతుడు కూడా, మన మాట నీతి కలిగింది కూడా. స్తోత్రం. దేవుడు అంటాడు తిమోతికి, పౌలు ద్వారా నువ్వు నీతిని సంపాదించుకో. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా, నీతి యందు దేవుని నీతి నిలకడగా ఉంటుంది, తప్పిపోదండి. దేవుని నీతి నిలకడగా ఉంటుంది. అయితే మనందరికి ఒక ఆలోచన వస్తుంది, ఏంటి తెలుసా? మరి దేవుడి యొక్క నీతి 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 అని అంటున్నాం కదా, మరి నీతిగా జీవిస్తే మనకేంటి లాభం? మనకు కూడా కొంచెం లాభం ఉండాలి కదా అండి. వంకాయ విత్తనాలు వేసావు, వంకాయ నారు నాటావు, నీళ్లు పోసావు. ఎందుకు పోసావు, ఎందుకు నాటావు? దాని నుండి వచ్చే వంకాయలను, ఆ ఫలములను నీవు భుజించాలని. హల్లెలూయా. నీవే కాదు, అవి విస్తారంగా ఫలిస్తే నీవు భుజించడంతో పాటు ఇతరులకు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన నీలోనికి వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు ఫలించుట కొరకు, నువ్వు అభివృద్ధి చేయడం కొరకు ఏం చేస్తున్నావు? విత్తనాన్ని వేస్తా ఉన్నావు. అభివృద్ధి చేయడం కొరకు విత్తనాన్ని వేసినట్టుగానే నీతిగా జీవిస్తే నీకేం ప్రయోజనం? సత్యం మాట్లాడితే నీకేం ప్రయోజనం? అందరు నిన్ను దూరం కొడతారు కదండి. ఉన్నట్టు మాట్లాడితే ఎవరు నీ దగ్గరికి రారండి, గుర్తుపెట్టుకోవాలి. అలా అని చెప్పి తప్పుడు మాట్లాడాలి, న్యాయంగా మాట్లాడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. చూడండి, మన నీతిమంతులముగా మనం ఒకవేళ జీవిస్తే ఈ లోకంలో, నీతిమంతులముగా ఈ లోకంలో ఒకవేళ బ్రతికితే మనకి ఏంటి ప్రయోజనం? ఒక 3 విషయాలు లేదా 4 విషయాలు వాక్యంలో నుండే చదవాలి. మీరందరూ బైబిల్ తీయాలి, వాక్యాన్ని చదవాలి. చూడండి ఒకసారి, దేవుని స్తోత్రం. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం, 4వ అధ్యాయం దయచేసి చూడండి. 18వ వచనం చదవండి ఒకసారి. 4వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లును, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. హల్లెలూయా. నీతిమంతుడుగా ఒక విశ్వాసి గాని ఒకవేళ జీవించినట్లయితే బైబిల్ స్పష్టంగా చెప్తున్నది, నీతిమంతుడట అంతకు అంతకు ఏమైతాడట? తేజరిల్లుతాడు. అంటే తేజరిల్లడం అంటే ప్రకాశించటం. నీతిమంతుడు ఏమైతాడు? ప్రకాశిస్తాడు. నీతిమంతుడు ప్రకాశిస్తాడు. నీతిమంతుడు వెలుగు వలె ప్రకాశిస్తాడు. ఆమేన్. అందుకే యెషయాతో దేవుడు అన్నాడు, యెషయా నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ఆమేన్, హల్లెలూయా. నీ ముఖము ఎప్పుడు వెలుగు వలె తేజరిల్లాలి. నీ మనసు ఎప్పుడు వెలుగు వలె తేజరిల్లాలి. నీ మాటలు ఎప్పుడు వెలుగు వలె తేజరిల్లాలి. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనంలో భక్తులందరి గురించి దేవుడు చెప్తున్న మాట, బుద్ధిమంతులు ఎవరైతే ఉంటారో, నీతిమంతులు ఎవరైతే ఉంటారో వారి యొక్క జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? వారు నక్షత్రము వలె ప్రకాశిస్తారు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి అందరూ, చెప్పి హల్లెలూయా. అంటే నువ్వు నీతిమంతుడుగా, నీతిమంతురాలిగా నీవు జీవిస్తే నీలో దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రకాశం, దేవుని యొక్క తేజస్సు నీలోనికి వస్తుంది. మొదటి ఫలం అంటే ఇది, మొదటి ఆశీర్వాదం ఇది. అలాగైతే నీతిమంతుడిగా ఉండాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుడిగా ఉండాల్సిందే. రెండవదిగా మీరు చూస్తే నీతి ఏం చేస్తుందో చూద్దామా? దేవుని స్తోత్రం. 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం. నీతి నిన్ను ఏం చేస్తుందో అక్కడ రాయబడి ఉంది. ఏం చేస్తుంది? 4వ వచనం, 11వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం. ఉగ్రత దినము అందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి. అబ్బా, స్తోత్రం. ఎంత మంచి మాట. అక్క ఇటు చూడాలి, అక్కడ భాష వేరు. అనాయ్ అంటారు, అక్కాయ్ అంటారు. దేవునికి సార్ ఈ చిత్రం ఏంటి? హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే ఏం చేస్తున్నావు మన భాష. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్ చెప్పాలి అందరూ. హల్లెలూయా. చూడండి ఎంత మంచి మాటలు. ఇక రెండో విషయం ఏంటో తెలుసా? నీతి నిన్నేం చేస్తుందంట? మరణము నుండి ఏం చేస్తుంది? రక్షిస్తుంది. నీ నీతి కాదండి, దేవుని నీతి నీలో ఉంటే నీవేమైతావు? మరణము నుండి నీవు రక్షింపబడతావు. మరణము నీ దగ్గరికి రాదు. మరణపు యొక్క ఆలోచనలు, మరణపు యొక్క ఉద్దేశములు సాతానుడు ఎన్ని ప్రయోగించినా అవి నీ యొద్దకు రానే రావు. కారణం దేవుని నీతి నీలో ప్రకాశిస్తుంది. దేవుని నీతి నీలో ఉన్నది కనుక నువ్వేమైతావు? మరణము నుండి రక్షింపబడతావు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ అంటుంది మరణము తప్పించుట యెహోవా వశం. మనం అంటాం పుట్టిన పిల్లగాని నువ్వు సావురా, నువ్వు చచ్చిపోరా, దేవుని ఎందుకు ఇచ్చింది దేవుడు? దేవునికి స్తోత్రం. అసలు మరణమునకు అప్పగించడానికి నీకు ఏమాత్రం అధికారం లేదు. ఆ మాటలు పలుకుతున్నావంటే నీలో సాతానుడు ఉన్నాడని అర్థం. సాతానుడు తలంపులు నీలోకి వచ్చాయని అర్థం. అంటే ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నేను నీతిగా ఉంటే నాకు ఫలం ఏంటిదో తెలుసా? మరణం నా దగ్గరికి రాదు. అందుకే భక్తుడు అంటాడు, ఏ కేకులు నా గుడారమును సమీపించదు. హల్లెలూయా. పగలు ఎండ దెబ్బ అయినా, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నాకు తగలదు. హల్లెలూయా. ఏ పాయము రాకుండా యెహోవా నన్ను కాపాడు. ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఇవన్నీ ఎలా నెరవేరుస్తాడు దేవుడు? ఇవన్నీ ఎలాగూ సక్రమంగా నడిపిస్తాడు తెలుసా నీకు? నీవు నీతిగా ఉంటే, నువ్వు నీతిగా జీవిస్తే, నువ్వు నీతిగా వాక్యానుసారంగా బ్రతుకుతే ఉగ్రత దినమందు కూడా, మరణ దినమందు కూడా దేవుడు నిన్ను తప్పిస్తాడండి. బైబిల్లో మీకు తెలుసు కదా, లోతు ఏం చేశాడంటే సొదొమ గొమొర్రా పట్టణంలో నివాసం ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణము దేవుడి దృష్టికి ఏమైందో తెలుసా? భయంకరంగా చెడ్డ పాపం చేసింది. దేవుడు ఏం చేశాడు? దూతలను పంపించి ఆ పట్టణమునంతా కూడా నాశనం చేయాలనుకున్నాడు. అవునా? అనుకున్నాడా లేదా? కొన్నిసార్లు దేవుడు దూతల్ని దగ్గరికి దిగి వస్తాయి. దేవుని స్తోత్రం. నేను ఒప్పింపజేస్తాయి. ఎన్నిసార్లు ఒప్పింపజేసినా ఒప్పించకపోతే దేవుడు నిన్ను అంటాడు, దేవుడి యొక్క ఆత్మని యొక్క నుండి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ వరములు, ఆత్మ, గొప్ప కార్యాలు నీ దగ్గర నుండి, ప్రార్థన జీవితం వెళ్ళిపోతాయి. హల్లెలూయా. చూడండి, సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు భార్య కుటుంబం ఉన్నది. వారు నీతిగా జీవించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఏమైందో తెలుసండి? వారి నీతి చాలా గొప్పదండి. ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఎంత ఘోరమైన వారు తెలుసా? దేవుడి దూతలు వస్తే కూడా దేవుడి దూతలతో పాపం చేయడానికి సిద్ధపడ్డారు. అంటే ఎంత మూర్ఖపు ప్రజలు మీరు, ఎంత భయంకరమైన ప్రజలు మీరు. ఆలోచించండి, ఎంత భయంకరమైన ప్రజలు. దేవునికి స్తోత్రం. దాని అర్థం మీకు చెప్పాలి, ఆత్మీయ అర్థం. దేవునికి ఇచ్చేది కూడా కొన్నిసార్లు మనమే ఏం చేస్తాం? మింగేస్తాం, తినేస్తాం. అంటే మనం ఎంత మూర్ఖులము, ఎంత దౌర్భాగ్యం. ఆలోచించండి. సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న ప్రజలు ఎంత దౌర్భాగ్యపు యొక్క స్థితి కలిగి ఉన్నారు. దేవుని దూతలతో కూడా పాపం చేస్తామన్నారు. లోతు ఏమన్నాడు తెలుసా? అయ్యా, వారు నా ఇంటికి వచ్చిన దేవుని ప్రజలు, పెళ్లి కాని, వివాహము కాని 2 కుమార్తెలు నాకు ఉన్నారు. వారిని నేను మీకు ఇస్తాను, మీ మనసుకు వచ్చినట్టు. ఆ మాట వింటుంటే గుండె సందర్శిపోతుంది. నీ మనసుకు వచ్చినట్టు మీరు చేసుకోండి. మన వస్తువు ఏదైనా ఇస్తేనే 10 సార్లు అడిగి తీసుకుంటాం. కన్న బిడ్డలను ఏం చేశాడు తెలుసా లోతు? దేవుని కొరకు, దేవుని దూతల కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారి కొరకు ఏం చేశాడు తెలుసా? తన బిడ్డలను కూడా త్యాగం చేశాడు. దేవుడు అన్నాడు అప్పుడు, లోతు, అలాంటి గొప్ప కార్యము ఏంటిదో తెలుసా? నువ్వు చేయొద్దు. నీ మీదకి వచ్చిన నీ ప్రజలకు నేను గుడ్డితనం కలిగి చేస్తాను, ఈ ప్రజల నుండి నేను విడిపిస్తానని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరికీ గుడ్డితనం కలిగి చేశాడు దేవుడు. వారిలో నుండి వీరిని విడిపించి దేవుడు ఒక ప్రాంతానికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరణము తప్పించుట, మరణము నుండి విడిపించుట, మరణముని దగ్గరికి రానియకుండా చేయుట దేవుడి వశంలో ఉన్నది. హల్లెలూయా. అది నీకు రావాలంటే
మాట, చూపు, నడక, ప్రవర్తన, ఆలోచన, తలంపులు, ఎవ్రీథింగ్ నీతిగా ఉండాలి. అది నీకు ఫలం అండి, అది నీకు ఫలం. బైబిల్ అంటది జీవ మరణములు నీ నాలుక వశం. నువ్వేం మాట్లాడుతావో దాన్ని బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలో చక్కగా ఉంది కదా, ఏమనుంది? నీతి మరణము నుండి తప్పించును. మొదటిగా ఏంటిది? నీతిమంతుడిగా నీవు ఉంటే నీకు వచ్చే ప్రయోజనం ఏంటంటే నువ్వు తేజరిల్లుతావు, నువ్వు ప్రకాశిస్తావు, నువ్వు వెలుగు వలె ఉంటావు, నీలో మహిమ ఉంటుంది. రెండవది ఏంటిదో తెలుసా? నీవు నీతిగా ఉంటే మరణము నీ దగ్గరికి రాదు. హల్లెలూయా. మోషే నీతిగా ఉన్నాడు కదండి, మరణం ఆయన దగ్గరికి వచ్చిందా? రాలేదు. ఇశ్రాయేలు ప్రజలు నీతిగా ఉన్నారు, ఐగుప్తు దేశంలో నీతిగా ఉన్నారు. వారు ప్రార్థన చేశారు కనుక ఏం జరిగిందో తెలుసా? దేవుడు మోషేని పంపించాడు. మోషే చేసిన 10 అద్భుతాల్లో చివరి అద్భుతం ఏంటిదో తెలుసా? ఇంట్లో ఉన్నటువంటి ప్రథమ పిల్లలు, ఇంటిలో పుట్టినటువంటి మొదటి సంతానం చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలకు ఒక నిబంధన, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, ఆ మరణ దూత మీ దగ్గరికి రాకుండా నిమిత్తం మీ దగ్గర ఉన్న గొర్రె పిల్లలు, మేక పిల్లలు వధించి దాని రక్తమును మీ గృహమునకు గుర్తుగా పెట్టండి. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? నిద్రపోయే వారి స్తోత్రం చెప్పండి. ఒక్కటి. హల్లెలూయా. నిద్రపోని వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మరణాన్ని రప్పించాడు. ఎలా రప్పించాడో తెలుసా అండి? మేక యొక్క రక్తమును కోసి వారి గుమ్మమునకు ఏం చేశారట? గుర్తుగా పెట్టారు. గుర్తుగా పెడితే ఆ గుమ్మము దగ్గరికి వచ్చిన మరణదూత ఆ రక్తమును చూసి గడగడ వణికిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అంటే మరణం దేవుడు తప్పించాడు ఇశ్రాయేలు ప్రజలు. సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న లోతు కుటుంబాన్ని తప్పించాడు. ఇదిగో ఈ రోజున నిన్ను కూడా తప్పిస్తాడు. మరణం నిన్ను వెంబడిస్తుందా? ప్రాణం తీయాలని అపవాది క్రియలు ఒకవేళ నిన్ను చూస్తున్నాయా? అపవాది తంత్రములు, అపవాది ఆలోచనలు ఒకవేళ నిన్ను వెంబడిస్తున్నాయా? మనుషులు నిన్ను చంపాలని ఒకవేళ చూసినట్లయితే గాడ్ ఈజ్ సేడ్. ఏంటో తెలుసా? రైచియస్నెస్, నీతి నీ కలిగిన వ్యక్తిగా నీవు ఉండినట్లయితే దేవుడు నిన్ను తప్పిస్తాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడిగా ఉంటే నీకు ఇంకేం చేస్తాడో తెలుసా? వాక్యం చదువుతాం. 37వ కీర్తన చూడండి ఒకసారి. 37వ కీర్తన. ఎందుకు ఆ మాటలు చెప్పాలని అనిపిస్తుంది. 37వ కీర్తన 25వ వచనం ఒకసారి చదవండి. 37వ కీర్తన 25వ వచనం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతుడు విలువబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. దావీదు అంటాడు, నేను ముసలివాడిని అయిపోయాను. ఏమంటాడు దావీదు? నేను ముసలివాడిని అయిపోయాను, నేను వృద్ధుడనైపోయాను, నేను పిల్లవాడిగా లేను, వృద్ధుడనైపోయాను. అయితే ఒక విషయం నాకు తెలిసింది. ఏంటిది ఆ విషయం తెలుసా? ఏంటిది ఆ విషయము? నేను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. దీని అర్థం ఏంటో తెలుసా? నీతిమంతుడిగా ఉంటే నిన్ను పోషిస్తాడు. ఏమండి? నీతిమంతుడిగా ఉంటే అకాయ్ ఏం చేస్తాడు? పోషిస్తాడు. అక్కడ ఏమో భిక్షమెత్తుట గాని నీతిమంతుడు విడవబడుట గాని నీతిమంతుడు భిక్షమెత్తుట గాని నేను చూడలేదు అంటున్నాడు. అంటే దాని అర్థమైంది, నీతిమంతుని దేవుడు పోషించాడు అని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. అంటే నేనేమనుకుంటున్నానంటే, నా మనసులో ఉన్న మాట, నా హృదయంలో ఉన్న మాట, సంగమా మీతో నేను చెప్తున్నాను, నీవు నీతిని విడిస్తే పిచ్చగాడు అవుతావు. అంతే కదా? నువ్వు నీతిని విడిస్తే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. ఎస్, అవునన్న వారి స్తోత్రం చెప్పండి. అవునన్న వారి స్తోత్రం చెప్పండి. అంటే నీతిని విడిస్తే నువ్వేమవుతావు? నీ సంతానం ఏమైతుంది? నీ కుటుంబం ఏమైతుంది?
నీ ప్రజలు ఏమైతారు? నీ భార్య బిడ్డలు ఏమైతారు? భిక్షమెత్తుకుంటారు. ఒకవేళ నువ్వు నీతిని విడవకపోతే, హల్లెలూయా, చక్కగా ఉన్నదండి మాట. అయినను నీతిమంతులు విడువబడుట గాని నువ్వు నీతిని విడిచిపెట్టకుంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. కరువులో పోషిస్తాడు. కరోనా సమయంలో నేను పోషించలేదా? నీటి పక్కోళ్ళు లేచిపోయారు. లేచిపోయారంటే దాని అర్థం ఏంటంటే చనిపోయారు. హల్లెలూయా. లేచిపోయారంటే ఇంకొకటి ఉండదు అర్థం. యేసు రక్తం లేదు. హల్లెలూయా. క్షమించు తండ్రి. హల్లెలూయా. ఈ కాలంలో ముసలు కూడా పోతున్నారు అనుకోండి వేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే కరోనా సమయంలో అందరూ నీ పక్కవారు, నీ ముందు వారు, నీ వెనుక వారు అనుకోకుండా ఏమైపోయారు? చనిపోయారు. కానీ నువ్వు బతుకున్నావు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నీతిమంతుడు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం తెలుసా? నేనంటే నీతిమంతుడు, నేను అందుకే బతుకున్నాను. అసలు విషయం తెలుసా? నువ్వు నీతిమంతుడిగా ఉన్నావనేటువంటి కృపదేవుడు నీకు ఇచ్చాడు. ప్రజలకు చెప్పుకోవడానికి కాదు, కృపదేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు నీతిమంతుడు అని దేవుడు గ్రహించాడు. మరి ముందెళ్ళిన వారు నీతిమంతులు కాదా? వారు కూడా నీతిమంతులే. బట్ వారికంటే ఎక్కువగా నీతిమంతుడుగా ఉండుటకు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. అందుకే నీతిమంతుడు విలువబడట కానీ వారి సంతానం భిక్షమిత్తుడు కానీ నేను చూడలేదు. అంటే నీతిమంతులను దేవుడు ప్రత్యేకంగా పోషిస్తాడు. నీతిమంతుడుగా ఉంటే, నీతిమంతుడుగా జీవిస్తే, నీతిని విడువక దాన్ని ప్రేమిస్తే, నీతి యందు నిలకడగా ఉండినట్లయితే, నీతిని నీ హృదయంలో సంపాదించుకుంటే కంపల్సరీగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నిన్ను పోషిస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము వెళ్ళిన కొండ ప్రాంతంలో సేవకుడు, ఆ సేవకుడు ఉండడానికే ఇల్లు లేదు, తినడానికి కూడా తిండి లేదు. మేము వెళ్ళినాం, పెద్ద సంత, పెద్ద గుంపు, చాలా మంది వెళ్ళాం, 10 మందిని చిన్న బిడ్డలతో కలిపి. ఆయన మమ్మల్ని పోషించారు. ఇప్పుడు ఎట్లుంటుంది చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకు మేమందరం కలిసి మీ ఇంటికి వచ్చినాం అనుకోండి, ఒక వారం రోజులు మీ ఇంట్లో ఉన్నాం అనుకోండి, మీరేమంటారు? ఊకేనా నచ్చి పోనన్న పోతలే, పొమ్మందం అంటే ఏమో బాధ, ఉండమంటే మేము ఇంకేం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లోపల ఇటు చెయ్యలేక ఇటు అనలేక లోపల ఏమైతావు? నీవు నలిగిపోతా ఉంటావు, కుమిలిపోతా ఉంటావు. కానీ నిజంగా సేవకుడి యొక్క హృదయం ఎలాంటిది తెలుసా అన్నా? తృప్తిగా తినండి అన్న, దేవుడిచ్చిన బియ్యం మా దగ్గర ఉన్నాయి, మేమందరం ఇంట్లుంటే ఆయన కొండకెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తున్నాడు. రాత్రి మేము ఇంట్లుంటే ఆయన కొండకెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాడు. మధ్యాహ్నం 2 గంటలకు లేచిపోయాడు, ఆయన ప్రార్థన చేసుకొని వస్తాడు. ఎంత భారం చూడండి. మేము వెళ్ళాం, మాకు ఏమి తక్కువ కాలేదు. అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్. సమృద్ధి దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. సమస్తాన్ని దేవుడు సమృద్ధిగా చేశాడు. అంటే నీతిమంతుడు విలువబడుట భిక్షమెత్తుడు దేవుడు మీకు. ఈ రోజున మనము నీతిని విడిస్తే మన పరిస్థితి ఏంటి ఆలోచించాలి. దేవుడు నీతిమంతుడని చెప్తున్న మనము ఆ నీతిని విడిస్తే మన పరిస్థితి ఏంటి ఆలోచించాలి. ఇది మూడవదా రెండవదా? రేవిస్తాం. నాలుగవది మీకు గుర్తు చేస్తాను. 4వ విషయాన్ని గుర్తు చేస్తాను. నీతిమంతులను దేవుడు ఏం చేస్తాడు చూద్దాం. కీర్తన గ్రంథం 14వ కీర్తన చదవాలి మీరు అందరూ. 14వ కీర్తన 5వ వచనం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారి పక్షమున దేవుడు ఏం చేస్తాడు? నిలబడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తాడండి? నిలబడతాడు. బైబిల్లో ఎస్తేరు రాణి ఉన్నది. ఎవరున్నారండి? ఎస్తేరు రాణి బైబిల్లో ఎక్కడున్నది? బైబిల్లో ఉన్నది. ఈ ఎస్తేరు రాణిని రాజు వివాహం చేసుకున్నాడు. సో రాజు వివాహం చేసుకుంటే జరిగిన సంగతి ఏంటంటే, రాజు దగ్గర హామాను, మొర్దెకాయి అనేటువంటి వ్యక్తులు ఉన్నారండి. మంచిగా వినాలి. ఈ హామాను, మొర్దెకాయి అనేటువంటి వ్యక్తులు కనబడతారు. నేను మీకు షార్ట్గా చెప్తాను. రాజు దగ్గర ఉన్నటువంటి రాణికి సంబంధించినటువంటి ఎస్తేరు రాణికి సంబంధించినటువంటి
ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలకు ఒక అపాయం సంభవించింది. ఏంటి సంభవించిందంటే రాజు దగ్గర పనిచేసేటువంటి వ్యక్తికి, రాణికి సంబంధించినటువంటి వ్యక్తి నమస్కారం చేయలేదు. సింపుల్ గా చెప్తాను. రాణి యొక్క ఎస్తేరు రాణి యొక్క పినతండ్రి రాజు దగ్గర పనిచేసే నాయకుడికి ఏం చేయలేడు? నమస్కారం చేయలేడు. అంతే. ఆయన పగబట్టి ఏం చేశాడో తెలుసండి? ఎస్తేరు రాణి యొక్క ప్రజలను చంపాలనుకున్నాడు. చిన్నగా చెప్తున్నాడు, చంపాలనుకున్నాడు. ఈ చంపాలనుకున్న వార్త నమస్కారం చేయనటువంటి వ్యక్తికి తెలిసిపోయింది. ఈ నమస్కారం చేయనటువంటి వ్యక్తి రాణి దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, అయ్యా రాణి దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, అమ్మగారు, రాణి గారు, మన ప్రజలను చంపుటకు ఒక వ్యక్తి లేచి ఉన్నాడు. మనం ఒకవేళ ప్రార్థన చేయకపోతే, నీవు ఒకవేళ ప్రార్థన చేయకపోతే, నీవు ఒకవేళ కల్పించుకోకపోయినట్లయితే వేరుగా ఉంటుందమ్మా అని చెప్పాడు. రాణి హృదయం కరిగిపోయి, నా హృదయంలో నా ప్రజలను నేనేం చేయాలి? రక్షించుకోవాలి, కాపాడుకోవాలి అని చెప్పి తన హృదయంలో ఆలోచించుకొని మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఇదిగో నీ ప్రజలందరితో చెప్పు. ఏమని తెలుసా? ఉపవాసం ఉండి 3 దినములు కన్నీటితో ప్రార్థన చేయమని. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ ప్రార్థన చేయాలి? రాజు పక్షమున అధికారి ఉన్నాడు, నాయకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు, అధిపతులు, సైన్యాధిపతులు ఉన్నారు. కానీ మన పక్షంలో ఎవరు లేరు. మన పక్షంలో ఎవరైనా ఉండాలంటే మీరు, నేను, మనము చేయవలసిన పనేంటిదో తెలుసా? 3 దినములు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. మంచి నీళ్ళైనను అన్నపానములైనను మీరు పుచ్చుకొనక, గేదెలకు కూడా, ఆవులకు కూడా, పశువులకు కూడా నీరు పోయద్దు. 3 దినాలు ప్రార్థన చేశారు. 3వ దినమున ఎస్తేరు రాణి లేచి రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు భర్తనే కదా, చెప్తే వినడా? ఈ రోజుల్లో అంతా రిమోట్ కంట్రోల్ అంతా భార్య దగ్గరనే ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ ఛానల్ పెట్టాలన్నా అక్కడికి పోవాలి, రిమోట్ దగ్గరికి. భర్త ఎగురమంటే టక్కన వస్తే ఎగురుతాడు. ఎవరుతారు? అక్క, రాయక్క, ఎవరుతారు? అక్క సలమక్క, ఎవరుతారు? భార్య. ఇప్పుడున్న కాలం, అప్పుడున్న కాలంలో భర్త మాట భేదం. భర్త ఏం చెప్తే అది. అబ్రాహాము భార్య శారా. అబ్రాహాము చెప్పాడు, దేవుడి దూతలు మన ఇంటికి వచ్చినాయి, మానికల పిండితో నువ్వేం చేయాలి? రొట్టెలు చేయన్నాడు. ఏం మాట్లాడలేదు. రొట్టెలు పిండి విసిరింది, రొట్టెలు చేసింది. దూడను వధించాడు, తీసుకొచ్చి పెట్టాడు. దీన్ని వండమన్నాడు, వండేసింది. ఇప్పుడు ఏమంటారు మనం? నేను వండాలా? నేను తీసుకెళ్ళా? నేను రొట్టె చెయ్యాలా? గలేని కచ్చిరీడికి, గిలేని కచ్చిరీడికి ఇవి. ఇప్పుడు मेरा बात तो सही है. హల్లెలూయా. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నా. హల్లెలూయా. ఇప్పుడు అమ్మగారు వచ్చినట్లు, అమ్మగారింటి వచ్చినప్పుడు ఒకలాగా, అత్తగారింటి వాళ్ళు వచ్చినప్పుడు మరొకలాగా. ఇప్పుడున్నది పరిస్థితి, అప్పుడు లేదు. ఎస్తేరు రాణి తలుచుకుంటే రాజు యొక్క హృదయం మార్చదా? మాట్లాడలేదు మీరు, మారిపోతుంది. కానీ ఆమె అలా తలంచుకోలేదు. ఆయన నా భర్త, ఆయనకు నేను లోబడి ఉండాలి. దట్స్ ఆల్. నేను రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు యొక్క ముఖములో ఉన్న దయ నా మీదికి రావాలని కోరుకున్నది. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఏ రాజైనా తన భార్యను ప్రజల ముందు పరిచయం చేయాలనుకుంటాడా? అనుకోడు. కానీ ప్రజల ముందు పరిచయం చేయాలనుకున్నప్పుడు రాణి ఏం చేయాలి?
రావాలి. రానందుకే విడాకులు ఇచ్చాడు భార్యకు. జస్ట్ రానందుకే విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇచ్చిన తర్వాత 6 నెలలు ప్రార్థన పూర్వకంగా ఉంటే దేవుడు ఎస్తేరు రాణిని ఇచ్చాడు అతనికి. మళ్ళీ ఇప్పుడు ఎస్తేరు రాణి గబాల్లో పోయి, ఏమయ్యా మా వాళ్ళందరూ నేను చెప్పాలని చూసుకుంటున్నమాట, ఈ సంగతి ఏంటంటే ఎట్లుంటుంది, ముందు ఏమైనా చేసేస్తాడు, ముందు ఏమే వేసేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6 మంది తర్వాత ముందు ఏమేది అతం. కానీ ప్రార్థన పూర్వకంగా వెళ్ళేది చూడు, అది గొప్ప విషయం. అది నీతి, అది నీతి. అందుకే ఇక్కడ ఉన్నది, నీతిమంతుల పక్షమున ఎవరుంటారట? నీతిమంతుల పక్షమున దేవుడు ఉంటాడు. నువ్వు నీతిమంతుడు అయితే నీ పక్షమున దేవుడు ఉంటాడు. ఎస్తేరు రాణి వెళ్ళి మాట్లాడగానే రాజు హృదయం కరిగిపోయింది. ప్రజలు ఏమయ్యారు? రక్షింపబడ్డారు. మరణమునకు అప్పగించే ప్రజలు, చంపడానికి అప్పగించే ప్రజలు రక్షింపబడ్డారు. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం ఆలోచించండి మీరు. ఎవరి పక్షమున నిలబడ్డాడు దేవుడు? ఎస్తేరు రాణి యొక్క పక్షమున నిలబడ్డాడు. అధికారం ఉందనా? కాదండి. ఎస్తేరు రాణి అయినా, అన్ని అనుభవించగలిగిన స్త్రీ అయినా మోకరించి 3 దినములు అన్నపానములు మరిచిపోయి దేవునితో గడిపింది. స్తోత్రం. సంఘము కొరకు ఇలా గడపాలనుందా? నీకు ఆత్మల కొరకు గడపాలనుందా? అన్నపానములు పుచ్చుకొనగా, నేను నాకు బీపీ ఉంది టాబ్లెట్ వేసుకోకపోతే, నాకు షుగర్ ఉంది టాబ్లెట్ వేసుకోకపోతే, నాకు నొప్పులు ఉన్నాయి టాబ్లెట్ వేసుకోకపోతే, నేను తినకపోతే నాకు గిర్రని తిరుగుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే ఉపవాసం ఉండి ఆడవాడిపోతాను నేను, నాకు తెలియదే. మనకి ఇన్ని సాకులు చెప్తాను, ఎన్ని సాకులు అండి. మేము ఆ శ్రీకాకుళం జిల్లా నుండి 120 కిలోమీటర్ల దూరం పోతే ఆ కొండ ప్రాంతంలో వస్తున్నటువంటి నీళ్లు నదిలాగా ప్రవహిస్తున్నాయి. ఆ నీళ్ళే తాగి ఎంత మధురంగా ఉన్నాయో తెలుసా. ఆ నీళ్ళల్లోనే మనకు టాయిలెట్, బాత్రూమ్ లేకపోతే మనకి ఎంత ఇబ్బంది చూడండి. మళ్ళీ ఒకసారి ఇంటికి రమ్మన్నా రారు, అతరా రారు. కానీ అక్కడ ఏం లేదు, అంతా ఓపెన్. పైసలా నదిలోకి వెళ్ళి స్నానం చేసుకొని రావాలి, నది దగ్గరికి వెళ్ళి 1-2 ముగించుకొని రావాలి. వాళ్ళ బ్రతుకులు చూడండి ఎంత. నాకు అనిపించింది, ప్రభువా ఈ ప్రాంతానికి నేను సేవకి ఎందుకు వెళ్ళాలి అట్లా అనుకున్న మనసులా. పిలిస్తే పోతా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. పిల్లలందరినీ మీరు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోవాలంటే పిల్లలని ప్రార్థన చేయండి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుని పక్షమున దేవుడు నిలబడతాడు. నీ పక్షమున దేవుడు నిలబడతాడు. ఎప్పుడు నీవు నీతిమంతుడిగా ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. 4వ విషయం చెప్తున్నా, నీతిమంతుని పక్షమున దేవుడు నిలబడతాడు. చివరిగా ఒక మాట, నీతిమంతుడి పైన దేవుని కను దృష్టి ఉంటుంది. కీర్తన గ్రంథం 34వ కీర్తన 15వ వచనం చదువుతారా? 34వ కీర్తన 15వ వచనంలో చక్కగా ఉంటుంది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారు మొరపెడుతున్న మొరల పైన ఉన్నది. నీతిమంతుల పైన ఏమని? యెహోవా దృష్టి, దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉంటది. నీకంటే పక్కనున్నోడు అన్యాయం చేసి, అక్రమం చేసి బిల్డింగ్లు కడతా ఉంటే, ప్రభువా వాడిని దీవిస్తున్నావు, నన్ను ఎందుకు దీవిస్తే? నువ్వు ప్రార్థన చేయద్దు అట్లా. నువ్వేమని ప్రార్థన చేయాలి? ప్రభువా అతని కంటే నన్ను 100 రెట్లు దీవించాను. అతడు భూ సంబంధమైనవి వెతికాడు, నేను పర సంబంధమైనవి వెతికాను. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు చూసిన పక్కని చూసి ఎడుతాము, ఎప్పుడు చూసిన పక్కన్న స్త్రీని చూసి ఏడుస్తావు. ఆమె బంగారం పెట్టుకున్నా ఏడుస్తావు, ఆమె బట్టలు కట్టుకున్నా ఏడుస్తావు. అసలు నీ ఏడుపు నువ్వేడు కదా, నీ దుఃఖం నీ దేవుడి దగ్గర పెట్టు కదా. సహోదరులారా, మీతోనే చెప్తున్నాను, పక్కోడిని చూసి ఏడవద్దు, ప్రభువుని పట్టుకొని ఏడవాలి, ప్రభువుతో కన్నీరు గార్చాలి. స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుడి మీద దేవుని దృష్టి ఉంటుంది. నీ కలిగే లాభాలు ఇవన్నీ. ఏమేమి లాభాలు తెలుసా? నువ్వు వెలుగుతావు, నువ్వు తేజరిగుతావు. నీ మీద దేవుని దృష్టి
ఉంటుంది. దేవుడు నిన్ను చూస్తాడు. నోవాహు నీతిమంతుడు కదండి. నోవాహును దేవుడు చూశాడా లేదా? అమ్మ చెప్పాలి మీరందరూ. నోవాహు ఎలాంటి వాడండి? ఆదికాండం 6:9 చదివితే దేవుడు అంటే నోవాహును చూసినప్పుడు అంటే నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు. హానోకుని చూస్తే హానోకు నీతిమంతుడిగా ఉన్నాడు. నోవాహుని చూస్తే నోవాహు నీతిమంతుడిగా ఉంటే నోవాహుతో అన్నాడు, ఈ ప్రజలందరి హృదయాలు చెడిపోయినాయి, నోవాహు నా కోసం నువ్వు ఒక ఓడ కట్టు, నువ్వు సువార్త చెప్పు, ఆ ఓడలో ఈ ప్రజలకు సువార్త చెప్తే ఎవరైతే విశ్వసిస్తారో వారిని లోపలికి తీసుకో, జంతువులు పక్షులు అన్నింటినీ లోపలికి తీసుకో, నేను భూమి మీద నాశనాన్ని కురిపించబోతున్నా. అంటే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నువ్వు నీతిమంతుడుగా ఉంటే దేవుడు నిన్ను నాశనానికి నిన్ను అప్పగించడు, అపవాదికి నిన్ను అప్పగించడు, అపకీర్తి పాలు నిన్నెన్నడు చేయడు. దేవుడి దగ్గర నీతిమంతుగా ఉండటం అంటే ఏంటిది? సెల్ ఫోన్లు కొనుక్కోవడమా? కార్లు కొనుక్కోవడమా? దేవుడి దగ్గర నీతిమంతుడుగా ఉండటం ఏంటిది? మంచి వస్త్రాలు కొనుక్కోవడమా? వెండి బంగారం కొనుక్కోవడమా? ఇది కాదు నీతిమంతుడి యొక్క విశ్వాసం. నీతిమంతుడి విశ్వాసం ఏంటిదో తెలుసా? ఏమంటే దేవునికి ఇవ్వకుండా నువ్వు ఏది కొన్నా అది పోతుంది. నేను వాక్యాన్ని చేతబట్టుకొని చెప్తున్నా. దేవుడికి నువ్వు ఇవ్వకుండా, దేవుడికి నువ్వు చెయ్యకుండా నువ్వేమి చేసినా దాన్ని ఖచ్చితంగా పోగొట్టుకుంటా, ఖచ్చితంగా పోగొట్టుకుంటా. నువ్వు దేవునికి ఇచ్చి దేవుడు అన్నాడు నన్ను శోధించాను, నువ్వు నాకు ఇచ్చి నన్ను శోధించాను. నీతిమంతుడి లక్షణం ఏంటిదో తెలుసా? దేవునికి ఇవ్వడం. చూడండి, నోవాహుతో నేనేమన్నాడు? నువ్వు నీతిమంతులుగా కనబడ్డావు నోవాహు, ఈ ప్రజలు అనీతిమంతులుగా ఉన్నారు, పాపం చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు, చెడిపోయారు, వారి మనసులు హృదయాలు అన్ని చెడిపోయినాయి, వారు చేసినందుకు నేను బాధపడుతున్నాను, నేను చెప్పింది నువ్వు చేయి అన్నాడు. ఇప్పుడు నోవాహు ఏమనాలి? ప్రభువా, నాకు బిడ్డలు ఉన్నారు, నాకు భార్య ఉన్నది, వాళ్ళని పోషించాలంటే ఎంతో తిప్పలు ఉన్నది. వాట్ ఈజ్ వాట్ ప్రభువా, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ప్రభువా అని ప్రార్థన చేయాలి. అంతేగా అంతేనా? జెరిషాకు నేను వెళ్ళేటప్పుడు చెప్పాను, జెరిషా ఇంటిని ఊడ్చి శుభ్రం చేసి భోజనాన్ని వండు అన్ని చూసుకోవాలి నువ్వు అని జెరిషా చెప్పాను. ఇప్పుడు నేను చెప్పినట్టు చేసింది అనుకో, ఆమె ప్రతిఫలం వస్తుంది. అవునా రాదా? సంఘ బిడ్డలకి చెప్పాను, మీరు విశ్వాసాలందరికీ చెప్పాను. చెప్పినప్పుడు చేస్తే ఏమవుతుంది? ప్రతిఫలం వస్తుంది. అంటే ఎవరు ఏది చేశారో వారికి దానికి సంబంధించిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. చేయకపోయిన సంగతి పక్కన పెడితే చేసిన వారికి దేవుడైతే ఇస్తాడు. ఎస్, కరెక్ట్. అవునా కదా? అవునా కదా? నోవాహుతో దేవుడు చెప్పాడు, నువ్వు వాడని కట్టు అని అంటే ఏమనాలి? ప్రభువా, కడుపుకు అన్నం లేదు. నోవా ఏమనాలి? ఎట్ట కట్టాలి ప్రభువా? కనీసం మా కూడా ఇవ్వాలి కదా. దేవుడు చెప్పాడు, ఆయన చేశాడు, అంతే. నీతిమంతుడి లక్షణం అది. నీతిమంతుడి యొక్క లక్షణం అదే అండి. కనుక ఈ రోజున నీతిమంతుడుగా నీవుంటే దేవుని గుడారంలో నీవు ఉంటావు. యెహోవా గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నేనంటాను అది నువ్వే. సేవకుడుగా నేను అంటాను అది నువ్వే కావాలి, వేరొకరు కాదు, నువ్వే కావాలి. నువ్వు దేవుడి గుడారంలో ఉండాలంటే నీతిగా నీ బ్రతకాలి. అలాంటి కృప దేవుడు మీ అందరికి ఇచ్చును కాక. ఆమె తలవంచుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, కృప కలిగినటువంటి మా దేవ, నీ శ్రేష్టమైన దివ్యమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నీవు నీతిమంతుడవు, నీ నీతిని మా కొరకు ఇచ్చావు. నీవు నీతి కార్యములు జరిగించగలిగిన గొప్ప దేవుడు అయినందుకై నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. దేవాని దిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ, వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో నీ మహిమ నీ తేజస్సు కనపరచుమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి నిత్యము తోడై ఉండి నడిపించి కాపాడును గాక.
అందరూ చెప్పాలి ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చెప్పాలి, సిలువ రక్తమే, యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.